ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా రెండో వన్డే మ్యాచ్ ఆడుతున్న సమయంలో అడిలైడ్ స్టేడియంలో డెక్కన్ చార్జర్స్ జట్టు రీయూనియన్ జరిగింది. అవును, రోహిత్ శర్మ, ఆడమ్ గిల్క్రిస్ట్ ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. చివరకు ఓ సెల్ఫీ కూడా తీసుకున్నారు. అయితే 2009 ఐపీఎల్ టోర్నమెంట్ ను అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఎందుకంటే ఆడమ్ గిల్క్రిస్ట్ నేతృత్వంలోని డెక్కన్ చార్జర్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది. అదే విధంగా డెక్కన్ చార్జర్స్ జట్టు నుంచి రోహిత్ శర్మ, ప్రజ్ఞాన్ ఓజా వంటి అనేక మంది ఆటగాళ్లు సూపర్ స్టార్లుగా ఎదిగారు. అంతేకాకుండా ఆడమ్ గిల్క్రిస్ట్ అప్పుడే రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్ పదవి ఇచ్చి భవిష్యత్తు కోసం అతడిని సిద్ధం చేశాడు. అప్పుడు రోహిత్ శర్మ బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లోనూ అద్భుతాలు చేస్తున్నాడు. ఇప్పటికీ ఐపీఎల్ టోర్నమెంట్ లో ఉత్తమ గీతంగా డెక్కన్ చార్జర్స్ జట్టు గీతమే ఉంది. దీన్ని ఓజీ ఐపీఎల్ అభిమానులు ఎవ్వరూ కాదనలేరు. ఇక గిల్క్రిస్ట్, రోహిత్ శర్మల మధ్య ఎల్లప్పుడూ ఒక అనుబంధం కొనసాగుతూ వస్తోంది. అది నేడు అడిలైడ్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్ కు ముందు మరోసారి వ్యక్తమైంది.